ఎన్నో కోరుకుంటున్నాం బాగుండాలి, మేమందరం బాగుండాలని చెప్పవలసి వస్తుంటే, ప్రభు కొరకు మాట్లాడవలసి వస్తుంటే ఎన్నో గొప్పగా మాట్లాడుతూ ఉన్నాం. భక్తులు నోట కూడా రావు అంత పరిశుద్ధమైన మాటలు. చిన్నపిల్లలు తెలిసి తెలియక మాట మాట్లాడాలనుకోండి, దాన్ని ఎంత హైలైట్ చేసేస్తామో. త్యాగాలు చేసుకునే వాళ్ళ దగ్గర మరి త్యాగాలు చేసిన వాళ్ళండి, ప్రభు కొరకు బ్రతికిన వాళ్ళు, మరి వాళ్ళు ఇంకెంత అవ్వాలి? దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకడం అనేది ఎలా అందరికీ రాదు. దేవుని కొరకు బ్రతకడం అనేది అందరికీ రాదు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుడికి ఇస్తున్నావా, లేక సేవకుడిని ప్రేమిస్తున్నావా, సేవకుడికి ఇస్తున్నావా, ఆ విషయాలు నువ్వు హైయెస్ట్ అయి ఉన్నావని భక్తిలో కాదు. భక్తిలో కూడా అదే పాళ్ళు ఉండాలి. అన్నీ సవ్యంగా ఉంటే స్టాండర్డ్. ఆ స్తంభాన్ని కొట్టగలమంటారా? కొట్టలేము, ఎందుకని అన్నీ చక్కగా ఉన్నాయి. అందుకు దాన్ని మనం కదపలేము, మెదపలేము. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో నా భర్త ఆగిపోతాడు, నేను వెళ్ళిపోతాను అని అనుకోమాకండి. లేక మా భార్య ఆగిపోతుంది, నేను వెళ్ళిపోతానని పురుషులు కూడా అనుకోమాకండి. భర్త భార్యలు కుటుంబముగా సంవత్సరంలో ఎన్నో సమర్పణ చేసుకోండి అని ఎంతోమంది భక్తుల ద్వారా, ఎన్నో యూట్యూబ్స్ ద్వారా, ఎన్నో సభల ద్వారా, ఎన్నో వాక్య సందేశాల ద్వారా వింటూ 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 ఎక్కడికి వచ్చేసాం? క్రొత్తదంతా ఏమైపోయింది అంటే ఏమని సమర్పించేసుకున్నారమ్మా? బొవ్వ కావాలనా, అప్పులు తీరాలనా, భర్త భార్యలు ఆనందంగా ఉండాలనా, ఏమని సమర్పణ చేసుకున్నారు? వద్దయ్యా, నాకు వద్దే వద్దు, వ్యర్థంగా ఊగే బ్రతికే వద్దు. వాళ్ళు వీళ్ళు నిన్ను ఎంకరేజ్ చేస్తే ఆ వచ్చే బ్రతికే వద్దు. వాళ్ళు వీళ్ళు నన్ను పొగిడి పైకెక్కిస్తుంటే ఆ వ్యర్థమైన పొగడతలు బ్రతికే వద్దు. నేను నీకోసం బ్రతకాలి, నీకోసం ఒలీవ మొక్కలా ఉండాలి, శ్రేష్టమైన రసాన్ని నేను అందించాలి. ఆయన ఏర్పాటులోనే ఉండాలి. ఆయన ఏర్పాటు నుంచి బయటకు రాకూడదంటే రాకూడదు. ఆయన సంకల్పం నుంచి బయటకు రాకూడదంటే ఉండకూడదు. ఆయన ఏర్పాటు నుంచి, ఆయన సంకల్పం నుంచి బయటకు వస్తానంటే నువ్వు గొడుగు కింద నుంచి వస్తున్నట్లే, కంచి వద్దు నాకు అని చెప్పి వస్తున్నట్లే. ప్రభు, నేను నీ సంకల్పంలోనే ఉండాలి, నీ దయలోనే ఉండాలి, నీ కనికరంలోనే ఉండాలి. నీ దయ, నీ కనికరం ఆనాడు అనేక మంది ప్రజలకి, కుంటోళ్ళకి, గుడ్డోళ్ళకి, ఓచకాళ్ళు చేతులు గల వారికి, రోగంతో పడున్న వారికి ఆనాడు నీ దయ కనికరం ఉన్నట్లుగా ఈనాడు మాకు కూడా నీ దయ కనికరము ఏమై ఉండాలి? పుట్టి 40 సంవత్సరాలు రావచ్చు, పుట్టి 60 సంవత్సరాలు రావచ్చు. ఈ సంవత్సరం ఏం చేయాలి? క్రొత్తగా మనం ఏం చేయాలి? ఉండాలి. ఎవరో పిలిస్తేనో, ఎవరో రమ్మంటేనో, ఎవరో ఊతనిస్తేనో, ఎవరో నిన్ను ఎంకరేజ్ చేస్తేనో, ఎవరో నిన్ను నడిపిస్తేనో అది కాదయ్యా. నేను కుంటితనంలోనూ అవిటితనంలోనూ ప్రోత్సహించే ఆ యొక్క టైంలో నేను ఉండాలని అనుకోవట్లేదు ప్రభువా. నువ్వేం చేయాలి తెలుసు? ఈ సంవత్సరం అంతా భారం కలిగి ఉండాలి. 2 వారాలకే నీ భక్తి డొబ్బా కొట్టేసింది. 2 వారాలకే భక్తిలో మార్పు లేదు, క్రియల్లో మార్పు లేదు, ప్రార్థనలో మార్పు లేదు. వచ్చేసింది వాగ్దానం, అలా వచ్చేసింది వాగ్దానం, ఇంకా నెరవేరలేదు వాగ్దానం, ఇదిగో వాగ్దానం, అదిగో వాగ్దానం, ఇదిగో దేవుని మాట. ఏం మాట్లాడాడు ఈరోజు దేవుడు? ఇలా మాట్లాడాడు, ఇలా ఉండమన్నాడు. ఇవే చెప్పుకోవడానికే తప్ప ఆచరణలో పెట్టడానికి ఏది కూడా లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరైనా మార్పు చెంది మనమైన ప్రభు కొరకు నిలబడుదుముగాక. ప్రభు చిత్తాన్ని గైకొనాలి. దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు మేలు చేస్తాడు, దేవుడు తప్పక కార్యాలు అనేవి చేస్తాడు. దేవుడు మాట్లాడాలి అనుకుంటాం, దేవుడు మాట్లాడిన తరువాత దేవుని మాటల్లావి మనకి అనిపించవు. దేవుడు ఒకటి చెప్తున్నాడు, మనము ఒకటి చేస్తున్నాం. దేవుడు చెప్పింది ఒకటి, మనం చేస్తున్నది మరి ఒకటి. దేవుడు చెప్పింది ఒకలా ఉంటుంది, మనం చేసేది ఒకలా ఉంటుంది. ఈ సంవత్సరం వ్యర్థమైన భక్తి చేయకూడదు. ఎవరు శ్రేష్టమైన భక్తి చేస్తారో వాళ్ళు శ్రేష్టంగా ఫలిస్తారు. ఎవరు ప్రభు కోసము నిలబడతారో వాళ్ళ కొరకు ప్రభు దిగొస్తాడు. సమూయేలు మాట విను అని చెప్పాడు సౌలుకి. సౌలు ఏం చేయాలి? బలి ఎవరు అర్పించాలి? బలి ఎవరు అర్పించాలండి? సమూయేలు గారు అర్పించాలి. బలి ఎవరు అర్పించారు? అంటే మాట విన్నందుకైనా పోస్ట్ ఖాళీ అయిపోయింది. మరి మాట వినకపోయినా నాకు పోస్ట్ నాకే ఉండాలంటే తప్పే కదా అది. ఈనాడు అందరూ ఎలా ఉన్నారంటే అది జరగకపోయినా, నేను అది చెయ్యకపోయినా
నాకు రావాల్సిన ఘనత, నాకు రావాల్సిన పేరు, నాకు రావాల్సిన ఖ్యాతి నాతో ఉండాలి. నా గౌరవం ఏమి తగ్గడానికి వీరలేదు అంటున్నారు. ఈనాడు ఎవరు? బయట వాళ్ళ? క్రైస్తవులా? క్రైస్తవులు. ఎలా ఉందో తెలుసా? బలి సమూయేలు గారే అర్పించాలి. ఆయన ఎప్పుడు వస్తాడో అది నీకు అనవసరం, అది నాకు అనవసరం. ఆయన నడిపింపు ఆయన ద్వారా ఉంది. ఆయన వచ్చినప్పటికే బలి అర్పిస్తాడు. ఆయన బలి అర్పించేది సమూయేలు గారు కనుక సౌలు గారికి సంబంధం లేదు. అక్కడ సంబంధం లేని కార్యక్రమం చేసి ఏమైపోయాడు? అక్కడ సంబంధం లేని కార్యక్రమం చేస్తే తను రాజుగా ఉన్నాడా? అంటే చెయ్యకూడని పనులు చేస్తే నష్టం వస్తుందనే కదా. మరి మనకు నష్టం రావాలా? నో. రావాలా వద్దా? రావాలా వద్దా? చెయ్యకూడని పని చేస్తే నష్టం రావాలా వద్దా? ఎస్, నేను నిలబడి దేవుని ఎదుట నష్టం రావాలి. వాక్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడడానికి మనం ఎవరమండి? ఈ నమ్ముకున్నాం, ఇంకా వేరే మాటలు వద్దిక, డూబు మాటలు వద్దిక, ఏం వద్దిక. ఆయనకి లాగానే మనం ఉండాలి. ఆయన కొరకే జీవించాలి. దేవుడు శాశ్వత కాలము చిరంజీవిగా నీవే కూర్చోవాలి సింహాసనంలో అన్నారు. ఎవరిని? సౌలు గారిని. కానీ ఎందుకు సైడ్ అయిపోయాడు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. ఈ సంవత్సరం బాగుండు, రేపు సంవత్సరం పత్రం అయిపోని చెప్పట్లే దేవుడు. నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగుదువుగాక. స్తోత్రం. అది ఎవరి మాట? అది నేను దీర్ఘాయుష్మంతుణ్ణి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటే దీర్ఘాయుష్మంతుడు అయిపోతామా? అవ్వం కదా. దీర్ఘాయుష్మంతుడు అయినటువంటి ఆ లక్షణాలు కూడా మనలో ఉండాలి. నువ్వు జీవితకాలం అంతయు నువ్వు సింహాసనం మీద కూర్చుని నీ మాటే అవుననేటట్లుగా నేను చేస్తానని దేవుడు చేశాడు. చేయవద్దు అన్న పని చేయడం ద్వారా ఆ ప్లేస్లో ఎవరిని కూర్చోబెట్టేశాడు? అంటే దేవుడు మార్చగలడా? ఎందుకు మార్చాడు? దేవుడిదా మార్చడానికి? ఎవరి కారణం మార్చడానికి? సౌలునే కదండి. సౌలు ఉండవలసినటువంటి ఆ ప్లేస్ సీట్ ఖాళీ అయిపోయి దావీదుకు వచ్చేసిందంటే అది కారణం దావీదు తప్ప? దావీదు ఏమన్నా ఎవరినన్నా రికమెండేషన్ చేసి, లేకపోతే దేవుడిని ఏమైనా రికమెండేషన్ చేసి సౌలుని పక్కకెట్టే ప్రభు నేను వచ్చి కూర్చుంటాను అని దావీదు ఎవరికైనా రికమెండేషన్ చేశాడు? నో రికమెండేషన్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నో, ఎవరి సహాయం నీకు అవసరం లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో తెలుసా? చెయ్యకూడనివి కూడా మనం చేస్తే బాగుంటాం అనుకున్నది నువ్వు భ్రమ. అది నేను చెప్తుంది. నేను ఇంకా వాక్యంలోకి వెళ్ళలేదు. చెయ్యకూడని పని చెల్లి చేస్తే ఎట్లా బాగుంటామండి? వానరం ఎవరు? ఆగరు కదా. దేవుడి దయతోనూ కొంచెం బాగున్నావు. ఆ బాగుకు కారణం నేను కాదా అంటే కాదు. వానరమ్మేమో సారమ్మ, దాసి ఏమో హాగరమ్మ. ఈ హాగరమ్మ, దాసిగా ఉండాల్సిన హాగరమ్మ వానరమ్మ ఇంట్లోకి వెళ్ళి కొంచెం ఏదో కొంచెం మెరుగు వచ్చినప్పటికీ ఏమైపోయింది? వానరమ్మ అయిపోయింది. ఇప్పుడు వానరమ్మను నేను, శారమ్మ కాదు వానరమ్మ. నువ్వెవరివి? అబ్రహాముకి భార్య అవుతా అయ్యుండొచ్చుగాక, నేను కూడా ఆయనకి భార్యనే. అందుకు నువ్వు వానరమ్మ ఎవరైపోయారు? అమ్మో నువ్వు చూస్తుంటే నువ్వు చాలా ఇదిగా ఉన్నావు. నువ్వు వానరమ్మగా కాదు కదా, బానిషగా కూడా ఇంట్లో ఉండడానికి. అంటే చెయ్యకూడని పోస్ట్ మారినందుకు, చెయ్యకూడని చేసినందుకు నేను దాసిని. దేవుడు ఎందుకో దయతో నాకు ఈ స్థితి ఇచ్చాడు, దేవుడు ఎందుకు నాకు ఈ బ్రతుకిచ్చాడు. ఇలా అయినా నేను బ్రతుకుదా. నేను ఎక్కడి నుంచి వచ్చాను? దేవుడిని దూషించే ఆ విషయంలో నుంచి, ఐగుప్తు నుంచి వచ్చాను. ఐగుప్తురాలు హాగరమ్మ. ఐగుప్తు నుంచి వచ్చాను. దేవునికి విరోధమైన ప్రజల్లో నుంచి వచ్చాను. దేవునికి దూషించే వ్యక్తుల మధ్య నుంచి వచ్చాను. ఎందుకో దేవుడు నాకు కాస్త విలువనిచ్చాడు, ఘనతనిచ్చాడు. ఇక మీదటనైనా నేను జాగ్రత్తగా ఉంటే ఎంత బాగున్నానికి నా ఇంట్లో చక్కగా ఉంటే, అమ్మ మీరు అలా ఉండండి అమ్మా. ఒకవేళ హాగరమ్మ సారమ్మే చెప్పింది అనుకో, ఏం కాదులే నువ్వు ఇలా ఉండు, నీవు నేను సమానురాలని చెప్పిందని అలా అంత మాట అనకండి అమ్మా. అంత మీరెక్కడమ్మా, నేనెక్కడమ్మా, నేను నా స్థితి మర్చిపోలేదమ్మా, నా గీతి మర్చిపోలేదమ్మా అని అనుకుంటే ఈరోజు ఆమె గురించి మనం చెప్పుకుని ఉండేవాళ్ళం. దేవుడు మరి అందుకేగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అందుకే కదా ఆవిడ కూడా వచ్చింది. పోవడానికి కాదు కదా దేవుడు ఇచ్చేది. ఆశీర్వాదం ఉండడానికా పోవడానికా చెప్పండి? ఆయుష్ ఎందుకు? ఆయుష్ అనుభవించడానికా పోవడానికా?
ధనం ఎందుకు? ఉండడానికా పోవడానికా? ఇలా వచ్చి మళ్ళీ తుర్రుమని అలా వెళ్ళిపోవడానికా ధనం? కాదు కదా. ఉండకూడని స్థితిలో ఈ సాగరం ఉండడం ద్వారా బయటికి నెట్టవేయబడింది. ఉండవలసిన లక్షణాలు ఉంటేనే నువ్వు సూపరు. ఉండకూడని లక్షణాలు ఉంటే నువ్వు సూపర్ కాదు. దేవుడు మరొక మాట చెప్తాడు. 10 మంది కుష్ఠోళ్ళు వచ్చారు. 10 మంది కుష్ఠోళ్ళు వచ్చి మమ్మల్ని బాగు చేయవా యేసు, మమ్మల్ని బాగు చేయవా అని అంటే యేసయ్య ఏమన్నాడు? నువ్వు వెళ్ళి ముందు యాజకుల దగ్గరికి వెళ్ళవయ్యా. ఈ 10 మందిని ఎక్కడికి పంపించాడు? ఈరోజు యాజకుడు వద్దంటే ఎట్లా? ఈరోజు పాస్టర్ వద్దంటే ఎట్లా? ఈరోజు ఈ పాస్టర్ కాకపోతే ఇంకొక పాస్టర్ అంటే ఎట్లా? ఈ సంఘం కాకుంటే ఇంకొక సంఘం అంటే ఎట్లా? నువ్వు పలానా చోటకు వెళ్ళని చెప్పిందే దేవుడు. అసలు సేవకుడు నియమించింది దేవుడేనా? మరి దేవుడు కాదని ఇంట్లో కూర్చుని దేవుని ఆజ్ఞను మీరు నేను దేవుడిని నమ్ముకున్నాను బయట ఉండి నువ్వు ఎన్ని మాటలు చెప్తున్నావు? నువ్వు ఆ దేవుడు నియమించిన ఆజ్ఞను నువ్వు తప్పావు. ఆయన ఇలా నడు అంటుంటే నువ్వు వేరే యాంగిల్ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇంకొక చోటకు వచ్చాం. ఇంకో చోట ఏంటంటే బెతెస్దా కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు? 38 సంవత్సరాలు. ఎవరు సహాయం చేయలేదా? ఎవరూ సహాయం చేయలేని 38 సంవత్సరాల్లో దేవుడు సహాయం చేస్తే మనకి మా బలహీనుడి గురించి మనకెందుకు, ఆ ఓచకాలుడి గురించి మనకి ఇన్ని సంవత్సరాల నుంచి శాపం, ఇన్ని సంవత్సరాల నుంచి దరిద్రం, ఇన్ని సంవత్సరాల నుంచి నష్టం అనిపించుకున్న మనకి దేవుడు కనికరము వల్ల మనము దయ పొందుకొని దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, దీవెన వచ్చిన తర్వాత ఎవరిని ఫాలో అయిపోవాలి? వీడు 38 సంవత్సరాల నుంచి మూలను కూర్చున్నాడండి. యేసయ్య అక్కడికి వచ్చి నీకు ఎవరూ సహాయం చేయలేదా బిడ్డ అని అడిగా. నాకు ఎవరూ సహాయం చేయలేదు అన్నాడు. అయితే సరే నేనైనా నీకు సహాయం చేస్తాను. ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. అప్పుడు యేసయ్యని విడిచిపెట్టకుండా జీవిస్తూ వచ్చాడు. ఈనాడు మేలు చేసిన తరువాత చిన్న మేలుకే నువ్వు యేసయ్యని విడిచిపెడితే ఎట్లా? అర్థమవుతుందా నా పాయింట్? దేవుడు సహాయం చేయలేనప్పుడు నీకు సహాయం చేస్తుంటే నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు. అది రాంగ్. అది రాంగ్ వేలో వెళ్ళిపోతూ రాంగ్ భక్తి చేస్తూ మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే రావు. ఒక్కరు నిలబడితే దేవుడు కాపాడుతానని, ఒక్కడు నిలబడితే దేవుడు సహాయం చేస్తాడని ఎన్నో మాటలు. ఆ ఒక్కడిగా నీవుండు, ఆ ఒక్కదానిగా నీవుండు. నీ ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తాడు. ఆ రోజుల్లో తిరగలు విసురుతూ, ఆ రోజుల్లో మంచాలు పడుకుంటూ, ఆ రోజుల్లో పొలంలోకి వెళ్ళిపోయి దున్నుతూ ఉంటుంటే ఒకరు ఎత్తబడుతూ ఒకరు దిగబడుతూ ఉన్నట్లుగా ఈరోజు కూడా ఎవరు ఎత్తబడకపోయినా నేను పరలోకం వెళ్ళిపోతానేమో అని అనుకోకు. ఇవన్నీ మీరు జ్ఞాపకం ఉంచుకొని చెయ్యకూడని నువ్వు చేస్తున్నావంటే నాకు నష్టం ఖచ్చితంగా వస్తుందని అనుకోండి. ఆడకూడని మాటలు ఆడుతున్నావంటే నాకు నష్టం ఖచ్చితంగా ప్రమాదం వస్తుందని అనుకోండి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నా మనుషులు. మీకు నష్టం ఎలా వస్తుందో తెలియాలి, కీడు ఎలా వస్తుందో తెలియాలి. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలో తెలుసా? ఎందుకు ఉండకూడనివి మనలో ఉండకూడదో తెలుసా? ఎందుకు ఆ వ్యర్థమైనవి మనలో ఉండకూడదో తెలుసా? మనం శ్రేష్టమైన ఫలాన్ని అందించాలి ఎదుటి వాళ్ళకి. ఆమె శ్రేష్ట రసాన్ని ఇవ్వాలి. జబ్బు రసం కాదు, జబ్బు రసం, కల్తీ రసం వద్దు మనకి. ఒకరున్నా ఇద్దరున్నా ఏ రసం కావాలి? మంచి రసమే ఉండాలి. జబ్బు రసం బాగుంటుందా? ఆనాడు వివాహం చేసుకున్నారు కానాను ఊరిలో. చాలా బలిసిన వ్యక్తి, ఎంతోమంది ప్రజలు వచ్చారు. రసం బాగుందా? ఎందుకు రసం బాగలేదు? చాలా మంచిగా ఉండాలి కదండి రసం. రిచ్ ఫ్యామిలీ అంటే రిచ్గానే ఉండాలి కదా రసం. యేసయ్య లేని రిచ్ కాదు. ఆ రిచ్లో ఎవరు లేరు? యేసయ్య లేడు. యేసయ్య వచ్చిన తర్వాత ఎంత రిచ్ టాపర్ అయిపోయింది. ముందా వేసుకున్నావా? ఇది 6 రాతి బాణాలు నిండా ఉన్నాయి, ఇక్కడ దాయలేదు. నీకు వెళ్ళి ఏమైనా కావాలంటే తీసుకుని తాగురా, అరేళ్ళు రుచి చూసిరా, కనాకి వెళ్ళండి, ఆ వివాహం జరిగే ఊరికి వెళ్ళండి. దేవుని బిడ్డలారా, అనుభవించేటప్పుడు దేవుని కార్యాలు చాలా బాగుంటాయండి. దేవుడికి కావాల్సింది ఏంటి? దేవుని ప్రేమించడం. దేవుని ప్రేమించే వాళ్ళకి కావాల్సింది ఏంటి? దేవుని నుంచి సహాయం రావడం. ఏమైతే నేను ప్రారంభించి ఏ విషయంలో అయితే నేను బాధపడ్డానో వెంటనే 6 రోజుల ఆశీర్వాదం.
ఆ రోజుల ఏదైనా కావచ్చు దేవుడు చేసినప్పుడు. నేను వెంటనే నా బిడ్డలకు చెప్పాను, నేను చూసారా ఉదయమే చెప్పాను నేను, దేవుని ప్రజల్ని గాయపరచనివ్వడా? దేవుడు సహాయం అంత స్పీడ్గా చేస్తాడంటే చేస్తాడు. దేవుడు సహాయం చేయకపోతే దేవుడు కాదంటే సహాయం చేయకపోయినా దేవుడే, సహాయం చేసిన దేవుడే, సహాయం చేయకపోయినా దేవుడే. నీకు సహాయం చేస్తుంటేనే నువ్వు దేవుడు అంటున్నావు, సహాయం చేయకపోతుంటే నువ్వు దేవుడు లేడు అంటున్నావు. భక్తిహీనురాలుగా ఉండి నేను భక్తిహీనురాలుగా ఉన్నాను కాబట్టి నాకు ఈ గొప్ప తగులుతుంది అనే ఆలోచన కూడా చాలామందికి నాడు రావడం లేదు. ఎందుకు దేవుడు నాకు సహాయం చేయట్లేదు ఎందుకు అని కొంతమంది మందిరం మానేసిన వాళ్ళు, కొంతమంది మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు, కొంతమంది ఇష్టానుసారంగా తిరిగేవాళ్ళు. ఏం జరగట్లేదని? కార్యాలు ఎవరివి? దేవునివి. ఎవరికి సహాయం చేయాలి? దేవుడు ఇట్టే కార్యాలు చేస్తాడు. దేవుడు చక్కగా కార్యాలు చేస్తాడు. కార్యాలు చేయకుండా ఏమి ఉండడు. మాట వినకపోతే పేలు వచ్చేస్తాయి, మాట వినకపోతే కప్పలు వచ్చేస్తాయి, హృదయం మారకపోతే ఏమొచ్చేస్తాయి? నీళ్ళన్నీ ఏమైపోతాయి? రక్తంగా మారిపోతాయి. ఎవరి మాట వినకపోతే? దేవుని మాట వినకపోతే. దేవుని మాట వినని వ్యక్తి ఎవరండి అంటే టక్ అని చెప్పేస్తాడు సండే స్కూల్ పిల్లోడు కూడా. ఏమని? నేను పాస్టర్ గారు అంటవాడు. ఫరో పాపం చేయడానికి ప్రేరేపించిన పాపాన్ని నెట్టుకుని ప్రభు కోసం బ్రతికినోడు ఎవడరా అని అడిగితే, అమ్మ వాడికిలా నేను ఉండాలని ఒప్పుకోడాడు. ఏమంటాడు వెంటనే? యోసేపు. నువ్వు ఎంతసేపు యోసేపుని గుర్తించుకుని వాళ్ళ గురించి చెప్పుకుంటే ఏంటి ప్రయోజనం మనం నేర్చుకోకుండా? మాట వినలేని వ్యక్తి ఫరో మీదకి ఇన్ని వచ్చినాయి. మాట వినలేని వ్యక్తి సంసోను, అందుకే వాడి జీవితం పతనమైపోయింది. మాట వినలేని వ్యక్తి ఇంకెవరు? సౌలు, అందుకే సింహాసనం నుంచి పక్కకి వెళ్ళిపోయిన ఆ సౌలు కోసం, ఆ సంసోను కోసం, ఇట్లాంటి వాళ్ళందరి కోసం చెప్పుకుంటే మనకు వచ్చేదేంటి? ప్రభు కోసం రోషంగా బ్రతికినోడు ఎవడరా? పాపాన్ని కూడా లెక్క చేయకుండా టాక్కని లెగిసి వాడుకలా నేను బ్రతుకుతాను అనబడున్నాడా? లేరు. ఆ యోసేపు పేర్లు వీళ్ళ పేర్లు మనం పక్కన పెట్టి నేను యోసేపులా బ్రతకాలి, పాపాన్ని విడిచిపెట్టి. స్తోత్రం. దేవుడు మాట్లాడేవాడు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడో తెలుసా? నీకు క్షేమం కొరకు. దేవుడు లోపాలు ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? నీ బాగు కొరకు. అవి మనకి అన్నీ కూడా మనకు అవి క్షేమం. ఈ 43వ అధ్యాయంలో ఇక్కడ వాక్యం చూడండి అంటుంది 22వ వచనంలో, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను. ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇది ఎవరికి చెప్పిన మాట? ఎవరికి చెప్పిన మాట? దేవుని బిడ్డలక, ఒకరోజు వచ్చి మానేసిన వాళ్ళక, నచ్చితే ఒకలా భక్తి చేసి నచ్చకపోతే ఒకలాగా భక్తి చేసి వాళ్ళక, లేకపోతే అనేకమైన సార్లు దేవునికి మాట ఇచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ దేవునికి మాట ఇచ్చి మళ్ళీ పడిపోయి వాళ్ళ గురించి చెప్తున్న మాట. ఎవరి కోసం చెప్తున్న మాట ఇది? ఎలాంటి మాట? నువ్వు ఎలా వెళ్ళిపోతావో తెలుసా? నువ్వు జలములలో బడి దాటినప్పుడు సమస్యలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇట్లాంటి సమస్యలన్నీ నీకు వచ్చినప్పుడు, మునిగిపోయేలాంటి స్థితి నీకు వచ్చినప్పుడు ఏం చేస్తావు? నువ్వు మునిగిపోవు. అవి నిన్ను ఏమాత్రం నీకు హాని చెయ్యవు, నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీకు మీద పొర్లి పారవు అంటున్నాడు. నువ్వు అగ్ని మధ్యన నడిచినప్పుడు నువ్వు కాలిపోవు అంటున్నాడు. ఈ మాటలు బట్టి మాటలా నిజం మాటలా? అగ్ని మధ్యన పడిపోయిన వాళ్ళు, కాలిపోయిన వాళ్ళు ఉన్నారా? కాలలేని వాళ్ళు ఉన్నారా? ఎవరున్నారు? అగ్ని మధ్యన నిలబడిన వాళ్ళు కూడా కాలలేని వాళ్ళు ఉన్నారు. ఇవి గట్టి మాటలే కానీ కొట్టు మాత్రము కాదు. అంటే నువ్వు అందులోకి వేసి నువ్వు భక్తిహీనురాలు కాబట్టి నేను డైరెక్ట్గా తీసుకెళ్ళి అగ్నిలో నేను వేయట్లేదు. నేను అందులో అయితే టాప్ను మాడిబాస్ అయిపోతావు. దేవుడికి తెలుసు ఎవరికి ఎంతవరకు పరీక్ష పెట్టాలో. అలాంటి సమస్యలు వచ్చినా సరే వీళ్ళు కాలడానికైనా రెడీ అయ్యారు కనుక, చావడానికైనా రెడీ అయ్యారు కనుక దేవుడు ఏం చేశాడు? నువ్వు కాలిపోవు. కాలకుండా చేసింది వీళ్ళ విశ్వాసమా దేవుడా? ఎంతమంది పనిచేశారు?
కాలకుండా ఉండడానికి అగ్ని మధ్యన ఉన్నప్పుడు ఎవరి విశ్వాసం? మేము కాలిపోం. ఒకవేళ కాల్చడానికి దేవుడు అప్పగించినా ఓకే. ఎవరి విశ్వాసం ముందు ఎవరికి ఉంది? అక్కడ దేవుడిని పక్కన పెట్టండి. ఎవరెవరికి జరుగుతుంది ఫైటింగు? ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి జరుగుతుంది. ఆ వ్యక్తిలో వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ దేవుడు లేడు కదా, వీళ్ళకే కదా. గొడవ వస్తే నీకు వేరే ఆవిడకి వస్తుందా? నీకు దేవునికి వీళ్ళకి వస్తుందా? పక్కింటి వాళ్ళకి మనకే వస్తుంది గొడవ. అక్కడ వీళ్ళకి గొడవ వచ్చినప్పుడు, వీళ్ళకి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? వీళ్ళు నువ్వేస్తే వేసాయి. మరి దేవుడు విండా? ప్రతి మాట వింటాడు కదా. అలానే వీళ్ళ మాట కూడా. నువ్వు దేవుని బిడ్డవైతే నీకే సమస్య రాదు అంటున్నాడు ఇక్కడ. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను, అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను, బిగబెట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలకు దేవుడు సహాయము ఎలా చేస్తున్నాడో తెలుసా? దిశలన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? నువ్వెవరి స్వాధీనంలో ఉన్నావు? నిజం చెప్పండి, నువ్వెవరి స్వాధీనంలో ఉన్నావు? దేవుని స్వాధీనంలో ఉన్నామన్నమాట అబద్ధం. దేవుని స్వాధీనంలో ఉంటే దేవుడు చెప్పిందే చేస్తాం, అది వాస్తవం. మనం పలుకుతున్నాం అంతే. బుట్టలో ఉన్న ఆ యొక్క పక్షి పాఠాలు నేర్చుకున్నట్లుగా ఈనాడు చాలామంది పాఠాలు నేర్చుకున్నారు అంతే. టేబుల్ రేపు అప్పగించాలిరా అంటే వాడు టేబుల్ నేర్చుకుంటాడు, అప్పగించాలి కనుక నేర్చుకున్నాడు. కానీ నా బ్రతుకు బాగుండాలి కనుక కాదు, అప్పగించాలి కనుక. ఇది నేర్చుకుంటే నేను ప్రయోజకుని అవుతానని కాదు వాడు నేర్చుకున్నది. అలాగే చదువుకుని ఇక్కడికి వచ్చాం మనం. మీరు అలా చదివారు, ఇంకొకలా చదివారా? జాబ్ చేద్దామని చదివారా? ఆడు రేపు పొద్దున్న అసైన్మెంట్ పెడతాడు. ఆడు పెట్టేటప్పుడు ఆడు నన్ను తంతాడు ఎందుకు వచ్చిందని చెప్పి గబగబ 4 పాఠాలు నేర్చేసిన ఇక్కడ ఎట్టేసి వెళ్ళిపోయి టప్ 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 అని చెప్పి వచ్చేయడం. మళ్ళీ ఇప్పుడు రేపు పొద్దున అడిగాడు ఏమో, రేపు నేను అప్పగించింది ఒకసారి అప్పగించు, అది డిలీట్ చేసేసి కొత్త తీసుకొచ్చాను అంటే వీడు బ్రతుకు బాగుండాలని కాదు. నిజంగా అది నేర్చుకుని వీడు మైండ్లోనే ఉంటే వీడు ప్రయోజకుడు అవుతాడు. పక్షి ఆ బుట్టలో ఉండి దొంగోడు వస్తాడు జాగ్రత్త, దుష్టుడు వస్తాడు జాగ్రత్త, నూకలేస్తాడు జాగ్రత్త, వాళ్ళేస్తాడు జాగ్రత్త అని ఎవరి పక్కకి వెళ్ళిపోయి పలుకుతుంది? నువ్వెవరి పక్షానికి వెళ్ళిపోయి నీతి సూత్రాలు పలుకుతున్నావు? ఆలోచన చేయండి. మరియమ్మ అని పలుకుతుంటుంటే యూట్యూబ్లో ఉన్న మరియమ్మకి పడిపోతుంది పంచి. యూట్యూబ్లో ఉన్న మరియమ్మ మాట్లాడింది నాతో. యూట్యూబ్లో ఉన్న మరియమ్మకి ఎంత బాధ వచ్చిందో స్తోత్రం చెప్పండి. మరియమ్మ అంటే నేనే వాక్యం చెప్తూ మరియమ్మ అంది అని చెప్పేసి నా కోసం నా 2-3 మాటలు పెట్టింది. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. పేర్లు వస్తాయి కదండి, ఆ పేరు వచ్చినప్పుడు వీళ్ళు చూస్తూ ఉంటారు. మరియమ్మ అంటే నేనే, పక్కన మనవరాలంటే నీ గురించి చెప్పారు. ఎక్కడో కాశీలో ఉన్న మరియమ్మ గురించి. మనం ఏ మరియమ్మ కోసం చెప్పుకుంటున్నా? మన మరియమ్మ కోసం చెప్పుకుంటున్నాం. అక్కడ ఎవరి కోసం? మా అమ్మ నువ్వు మారే అన్నట్టున్నది మనవరాలు. నా కోసం ఎందుకు చెప్పింది, నేను అడుగుతాను అని చెప్పేసి నాకు పెట్టింది. సూపర్ కదండి. దేవుని మాట చాలా అమూల్యమైంది. అది దేవుని మాట. మనం మాటలు నేర్చుకుంటున్నాం కానీ మాటలకు తగ్గట్టుగా పనులు అనేవి ఉండట్లేదు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? భయపడకుము, నేను నీకు తోడై ఉంటాను. ఎవడు ధైర్యాన్ని ఇస్తాడో చెప్పండి మనకి? నీకు భయం వేస్తుందా? ఏది జరగదనుకుంటున్నావా? జరుగుతుంది. సహాయం చేయరు, మేలు జరగదు, ఆశీర్వాదం జరగదు అని అనుకుంటున్నావా? నువ్వు నిజముగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుడు తప్పక నీకు కార్యాన్ని చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఏ మనుషుడు చేయకపోవచ్చు. మనుషుడు నిన్ను సమస్యల్లోకి తీసుకుపోవచ్చు, అగ్ని లాంటి సమస్యలు. మనుషుడు నిన్ను నీటిలో ములిగేటట్లుగా తీసుకుపోవచ్చు. మునిగిపోతున్నామంటే ఏంటి? చాప్టర్ క్లోజ్, అంతేనా? మునిగిపోతున్నామంటే ఏంటి? నా జీవితం అయిపోయిందండి అనుకుంటున్నాం కదా. అటువంటి మునిగిపోయే పరిస్థితుల్లోకైనా నువ్వు వెళ్ళిపోయినా, అటువంటి సమస్యలు నీకు వచ్చినా దేవునికి తప్పక సహాయాన్ని చేస్తాడు. ఇక్కడ వాక్యము, భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి దేవుడు నీ కోసం ఏం చేస్తున్నాడంట? తూర్పు నుండి
ఏ పక్క నుంచి తీసుకొస్తాడు? మా నాన్న తెస్తాడా ప్రభువా? మా అమ్మ తెస్తుందా ప్రభువా? ఎవరు వస్తారు ప్రభు నాకు సహాయం చేయడానికి? నా బంధువులందరినీ సహాయం కోరానే, ఏ బంధువుడు కూడా నాకు సహాయం చేయట్లేదే. మరి నేను ఎలా చూడంటే ప్రభు అంటున్నాడు కదా, నీకు తూర్పు నుంచి వస్తుంది. స్తోత్రం. వాళ్ళని వీళ్ళని జ్ఞాపకం చేసుకోకు. ఎవరిని జ్ఞాపకం చేసుకోకు? వ్యర్థమైన వారిని జ్ఞాపకం చేసుకోకు. విలువ లేని వారిని జ్ఞాపకం చేసుకోకు. నీ మేలు కోరలేని వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకోకు. ఈ సంవత్సరం ఎందుకు జ్ఞాపకం చేసుకోవద్దు అంటున్నావయ్యా అంటే, తూర్పు నుండి వస్తుంది నీకు సహాయం. స్తోత్రం. ఇక్కడ వాక్యం అంటుంది కదా, దేవుని ప్రజలకు తూర్పు నుండి నీకు సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి. ఎక్కడి నుంచి రప్పిస్తాడు నీకు సమకూర్చడానికి? సమకూర్చేవాడు ఎవడు? నువ్వా దేవుడా? దేవుడు. నువ్వు దేవుని తట్టు తిరిగే వ్యక్తివైతే ఈ సంవత్సరం నీకు ఎలా వస్తుంది? ఏ పక్క నుంచి వస్తుందంట? పడమటి దిశ నుంచి వస్తుందట నీకు ఆశీర్వాదం. పడమటి దిశలో ఉన్నటువంటి ఆ ప్రజలను దేవుడు ప్రేరేపించి నీకోసం తోడుకొస్తాడు. ఉత్తరపు దిక్కున ఉన్నటువంటి ఆ ప్రజలను ప్రేరేపించి నీకోసం తీసుకొస్తాడు. సమస్యల్లో ఉన్న నీకోసం, ఇబ్బందుల్లో ఉన్న నీకోసం, ప్రభు కోసం నీతిగా బ్రతికే నీకోసం దేవుడు ఎలా తీసుకొస్తున్నాడు? ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు? ఉత్తరానికి, తూర్పుకి, పరమటకి వేస్తున్నాడు. తర్వాత చూడండి, ఇంకోటి ఏంటి? అప్పగింపమని. ఏంటంటే ఏం అప్పగించమని? నీకు సహాయం కావాలా? నీకు సంతానం కావాలా? నీకు ఎవరు కావాలి? నీకు ఏం కావాలి? నీకు ఏం కావాలనుకుంటే అది అప్పగించమని. ఉత్తర దిక్కుకు ఏమేస్తాడంట? ఆజ్ఞాపిస్తాడంట. మాట అంటే ఈ దిశలన్నీ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని స్వాధీనంలో ఉన్నాయి. దేవుడు ఆజ్ఞాపిస్తేనే పని చేస్తాయి. దేవుడు ఆజ్ఞాపించకపోయినా నేను పని చేస్తానన్నట్లుగా అవి లేవు. దేవుడు ఆజ్ఞాపించినా ఆజ్ఞాపించకపోయినా పని చేసేవాళ్ళు ఎవరమంటే ఒక మనుషుడు, మనమే. అన్ని జ్ఞానాలు కలిగిన మనమే. అందుకే తీర్పు ఎవరికి పెట్టాడో తెలుసా? ఉత్తరానికి దక్షిణానికి పెట్టలేదు తీర్పు దినం. న్యాయత్రాసు ఎవరికి పెట్టాడు? మంచి చెడు తెలియని నీకే పెట్టాడు. ఇన్ని బోధన చేస్తున్నా ఏమి మారని వాళ్ళకి తీర్పు, లేకపోతే ఆ సముద్రంలో ఉన్న పక్షులకు తీర్పా? ఆకాశాన్ని ఎగురుతున్న పక్షులకు తీర్పా? ఎవరికి తీర్పు? ఈ లోకంలో పశువులు ఉన్నాయే, పశువులకు తీర్పు పెట్టాడా? అవన్నీ జీవరాశులే కండి. ఎవరికి తీర్పు? ఎందుకు తీర్పు? ఆజ్ఞలు పాటిస్తున్నారు. అప్పగించమని ఎవరికి పంపిస్తున్నాడు వర్తమానం? నా బిడ్డ అక్కడ బాధలో ఉంది, నా బిడ్డకు సహాయం చెయ్యి, నా బిడ్డకు ఓతనివ్వు, నా బిడ్డకు సహాయం చేయి. ఆయనే దిగి రానవసరంలా. హృదయాల్ని ప్రేరేపించి పంపించేవాడు ఎవరు? దేవుడు. అటువంటి దేవుడు కావాలా? క్షణమైపోయే మనుషుడు కావాలా? ఈ సంవత్సరం ఎవరు కావాలి నీకు? ఎవరు కావాలి? ఎవరు కావాలో నువ్వే సమర్పణ చేసుకో. దేవుడు కావాలనుకుంటే అన్ని దిశలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు. వెళ్ళు నా కుమారుడి దగ్గరికి, వెళ్ళు నా కుమార్తె దగ్గరికి, సహాయం చేయి, పంపిస్తూనే ఉంటాడు ఆయన. అందుకనే అప్పగించమని ఉత్తర దిక్కుకు ఆజ్ఞ ఇచ్చాను. బిగబెట్టవద్దు. బిగుసిపోతున్నావు నువ్వు. కొంతమంది దేవుడు ప్రేరేపించిన ఎన్నో, మందిరానికి వెళ్ళంటే ఎన్నో, సహాయం చేయంటే ఎన్నో, వెళ్ళి ఏదో ఒక పని చేయంటే ఎన్నో, నేను చెయ్యను, వెళ్ళి సీపుచ్చుకుని చూడంటే నేను తొన్ను అని బిగుసిపోతూ ఉంటారు. అలాగే సహాయం చేయవలసి వస్తుంటే ఏ దిశ సహాయం చేయట్లేదు భక్తులకి? బిగబెట్టవద్దని. నువ్వు బిగుసిపోతున్నావు సహాయం చేయకుండా. సహాయం చేయవలసిన టైంలో నువ్వు సహాయం చేయి, నువ్వు బిగబెట్టొద్దు అని ఎవరికి, నీకు నిమిత్తం ఎవరికి ఆజ్ఞాపిస్తాడంట? రాతి గుండెలైనటువంటి వారికి కూడా మనసులు మార్చి దేవుడు సహాయాన్ని, ఎన్ని దిశలున్నాయో అన్ని దిశలకి ఆజ్ఞాపిస్తే నీకు ఏమైనా తక్కువ అవుద్దా? దిశలుగా ఆజ్ఞాపిస్తాడు దేవుడు. స్తోత్రం. నీకోసం నా కోసం కాకి ఆజ్ఞాపిస్తాడు నా దేవుడు. స్తోత్రం. భక్తుల కోసం చేపను ఆజ్ఞాపిస్తాడు దేవుడు. స్తోత్రం. నీకు ఇంక కొదువేంటి? ఇంకా కొదువేంటి చెప్పండి? కొదువేమీ లేదు. ఎవరికి కొదువు లేదు? దేవుని కోసం బ్రతికే వాళ్ళకి, దేవుని ప్రజలకు కొరతే సమస్యనే లేదు. ఇంకేమంటున్నాడు చూడండి. దూరము నుండి నా కుమారులను, ఎక్కడి నుంచి పిలుస్తున్నాడు కుమారులను?
సొంత బిడ్డలే ఉండాలా, ఎరువు బిడ్డలు వద్దా? సొంత బిడ్డలే ఉండాలా, ఎరువు బిడ్డలు వద్దా? ఎరువు బిడ్డలు కూడా తీసుకొచ్చి సొంత బిడ్డలాగా చేసేస్తాడు. స్తోత్రం. నువ్వు ఎప్పుడైపోయావురా సొంత బిడ్డలా? నువ్వు ఎప్పుడైపోయావు సొంత బిడ్డలా? ఎప్పుడైపోయావు? సొంత కొడుకు అయిపోయావేంటే నువ్వు అద్దె కొడుకు కదరా. అద్దెగా ఉండి దూరంగా ఉండేవాడు కదరా. నువ్వు సొంత కొడుకులా ఎలా అయిపోయావు అంటే వాడికి ఆజ్ఞాపించి వాడిని హృదయాన్ని మార్చి సొంత కొడుకులా చేసింది ఎవరు? కొడుకులు లేరా, కూతురు లేరా? వస్తాయి దేవుడు ఆజ్ఞాపిస్తే. స్తోత్రం. దేవుడికి ఆజ్ఞాపిస్తే సమృద్ధినే సమృద్ధి. ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? దూరము నుండి నా కుమారులను, బూదిగంతము నుండి. కుమార్తెలు ఎక్కడి నుంచి వస్తారు? దేవుని కోసం నిలబడే వాళ్ళకి సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? బూదిగంతముల నుండి. అబ్బా, నా కుమార్తెలను తెప్పించుము. దేనికోసం రావాలో తెలుసా? వీళ్ళందరూ వచ్చే వాళ్ళందరూని దేవుడు ఎవరికి సహాయం చేస్తాడో తెలుసా? ఎవరైతే మహిమ పరుస్తారో దేవుణ్ణి. హల్లెలూయా. ఇంకా స్తోత్రం చెప్పండి. దేవుణ్ణి మహిమ పరిచే వాళ్ళ కోసం అది తూర్పు, అది పరమట, అది ఉత్తరం, అది దక్షిణమా, ఏ దిశ అయితే నీకెందుకు నాకెందుకు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుడు మనకు సహాయాన్ని చేస్తున్నాడు. అంతే. ఇక్కడ వాక్యం అంటుంది కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారు ఉన్నారు. నా నామ మహిమార్థమై ఎక్కడున్నారు వాళ్ళు? తూర్పులో ఉన్నారు. నా నామం మహిమపరచబడే వాళ్ళు ఎక్కడున్నారు? ఉత్తర దిశలో ఉన్నారు. నా నామం మహిమపరచబడి ఇంకెక్కడున్నారు? దక్షిణంలో ఉన్నారు. ఇంకెక్కడున్నారు? పరమట దిశలో కూడా ఉన్నారు. బిగబెట్టే వాళ్ళని బిగబెట్టొద్దని చెప్తాను. వాళ్ళు రావడం ద్వారా ఏమొస్తుందట? మహిమ. స్తోత్రం. మహిమ కలిగిన సంవత్సరముగా ఈ సంవత్సరం ఉండును గాక. దేవుడు తన ప్రజలను దూరం నుండి నడిపించును గాక. కుటుంబాల్లో ఉన్న కొరత దేవుడే తీర్చును గాక. వ్యవసాయంలో ఉన్న కొరత దేవుడే తీర్చును గాక. వ్యాపారాల్లో ఉన్న కొరత దేవుడే తీర్చును గాక. సమృద్ధిని ఇవ్వడానికి నువ్వు దేవుని మహిమ పరిచే వ్యక్తివైతే అన్ని దిశలకు ఆజ్ఞాపించి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు తన మహిమ కార్యాలు నీ గృహాల్లో జరగడం కోసం ఆయన పిలుపునిస్తాడు. మహిమపరిచే వాళ్ళు ఎవరు పడితే వాళ్ళ? నువ్వు దేవుని మహిమపరిచే వ్యక్తివేనా? నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తివైతే దూరం నుండి ఎవరు వస్తున్నారో తెలుసా? దేవుణ్ణి మహిమపరిచే వాళ్ళు వస్తున్నారు. మరి నువ్వు దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తివి కాదనుకో, మరి వీళ్ళు ఎవరికి ఆజ్ఞాపించాలి? దేవుడు ఇంకెవరికి ఆజ్ఞాపించాలి? తన భక్తులకే కదండి ఆజ్ఞాపించేది. ఓ చేప, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? మాట వినలేని వాడు ఒకడు అవిధేయుడు పడబోతున్నాడు, పట్టుకో, నా కోసం సేవ చేయాలా అని చేపకు ఆజ్ఞాపించాడు. ఈరోజు దేవుడు మన కోసము, మన అవసరం తీర్చడం కోసము, మనకు సహాయం చేయడం కోసము దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని మహిమ నిమిత్తము నేను సృజించవన్న వారిని, నా నామము పెట్టబడిన వారిని, వారందరినీ, నా నామము పెట్టబడిన వారందరినీ ఏం చేసి తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని, వారిని పుట్టించిన వాడిని కూడా నేనే. స్తోత్రం. దేవుడే సమస్తాన్ని పుట్టించాడు. దేవుడే సమస్త మానవ ప్రజలను సృష్టించాడు. అది ఆయన తప్ప ఇంక ఏ మనుషుడి వల్ల కూడా కాదు. ఇక్కడ 10వ వచనం చూడండి, కిందకి రండి. మీరు తెలుసుకుని, ఏం తెలుసుకోవాలి? నేనే పుట్టించిన వాడిని, నేనే సృష్టించిన వాడిని నేనే అని తెలుసుకో. మీరు తెలుసుకుని నన్ను నమ్మి, మొదట ఏమంటాడు తెలుసా? మీరు తెలుసుకోవాలి, నన్ను మీరు నమ్మాలి. మళ్ళీ మూడోది ఏంటి తెలుసా? నేనే ఆయననని. ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఏ దేవుడు? యేసుక్రీస్తు నామధేయుడు. స్తోత్రం. మీరు నన్ను తెలుసుకోవాలి, నేనే నన్ను నమ్మాలి, తెలుసుకోవాలి, నమ్మాలి. నేనే ఆయనను. నీకు సహాయం చేస్తున్నది ఎవరో తెలుసా? నేనే అని తెలియాలి నీకు. సహాయం పొందేసుకుని మా భలే వచ్చింది సహాయం అని చెప్పేసి ఆయన మర్చిపోయావు కాక, సహాయం చేయడు ఆయన తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంకేమంటుంది వాక్యం? నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడను నాకు సాక్షులు. స్తోత్రం. దేవుని నామ మహిమ కొరకు ఎవరున్నారంట? నేను ఏర్పరచుకున్న నా సేవకులు. నేను అని లిస్టులో నువ్వు ఉన్నావా? నా సేవకుడు అని లిస్టులో నేనున్నానా? ఆలోచన చేసుకుని పరీక్ష చేసుకోండి.
ఎవరి కోసం ఉండాలి? నేను నువ్వు కూడా దేవుని నామ మహిమార్థమై ఉండాలి. స్తోత్రం. వాక్యం అంటుంది నేనేను తెలుసుకోవాలి. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును, తెలుసుకోవాలో తెలుసా? నీవును తెలుసుకోవాలి, దేవుడని వస్తున్నవారు తెలుసుకోవాలి, నడిపిస్తున్న సేవకుడు కూడా తెలుసుకోవాలి. వస్తున్న వారికి దేవుడి గురించి తెలియకపోయినా విలువ ఉండదుక, బోధ చేస్తున్న సేవకులకు తెలియకపోయినా కూడా విలువ ఉండదుక. దేవుని రుచి కార్యాలు చూడలేరు వాళ్ళు. దేవుని కార్యాలు ఎలా చూడగలరు? భూ సంబంధమైన కార్యాలు చూడగలరేమో, పర సంబంధమైన కార్యాలు, అన్ఎక్స్పెక్టెడ్ కార్యాలు, దేవుడు చేసే అసడన కార్యాలు, ఎవరు లేని స్థితిలో నేనున్నానని కలిగజేసే కార్యాలు చూడగలరా వాళ్ళు? అవి దేవుడు చేసేవి కదా. ఇక్కడ మాట్లాడుతున్నాడు కదా, నేనని తెలుసుకోవాలి అంటున్నాడు. తర్వాత చూడండి,